యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి సందేశము 3వ రోజు. ఈరోజు మనం ధ్యానించుకునే అంశము యేసు ప్రభువు అందరికీ ప్రభువు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినది కొందరి కోసం కాదు, అందరి కోసము. పునీత లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యములో మనం ఇలా చదువుతున్నాము: సకల మానవులకు పరమానందమును కలిగించు శుభ సమాచారము నేను మీకు వినిపిస్తాను. ఈరోజు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టాడు, ఆయన యేసుక్రీస్తు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మానవులందరికీ పరమానందమును కలిగించే శుభ సమాచారము. ఈ శుభ సమాచారం కొందరి కోసం మాత్రం ఇవ్వబడలేదు, అందరి కోసం ఇవ్వబడినది. కానీ ఈ రోజుల్లో చాలామంది ఇంకా ఈ శుభ సమాచారమును వినకుండా జీవిస్తూ ఉన్నారు. కావున ఈ శుభ సమాచారమును ఆలకించిన వారు ఇంకా వినని వారికి తెలియబరచాలి. అప్పుడే క్రీస్తు జయంతికి నిండు పరమార్థం చేకూరుతుంది. పునీత పౌలు గారు తిమోతికి రాసిన లేఖ, మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వాక్యములు పౌలు గారు అంటున్నారు: సకల మానవులు రక్షింపబడాలి, సత్యమును తెలుసుకోవాలి అనేది దేవుని అభిలాష. మానవులందరూ రక్షింపబడాలి. ఈ మానవులందరి కోసము యేసు ప్రభువు జన్మించారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ ప్రభువు హృదయములో స్థానం ఉన్నది. ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా యేసు ప్రభువు హృదయములో స్థానం కలిగిన వాళ్ళే. కాబట్టి అందరి ప్రభు అయినటువంటి యేసు ప్రభువును మనం ప్రేమిద్దాం. ఆయన ఆశీర్వాదం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఆయన దగ్గరికి రావడానికి ఎవరు భయపడనక్కర్లేదు, ఎవరు వెనకంజ వేయనక్కర్లేదు. ఆయన హృదయములో అందరికీ స్థానమున్నది. సకల మానవులకు పరమానందమును కలిగించు శుభ సమాచారం ఇది. యేసు ప్రభువు జన్మించారు అనే శుభ సమాచారం. కావున సంతోషపూర్వకంగా ఈ శుభ సమాచారమును మనం స్వీకరిద్దాం. అదే విధముగా ఈ సమాచారమును ఇప్పటి వరకు వినని వారికి అందిద్దాం. దేవుడు మనల్ని అందరినీ ధారాళంగా దీవించునుగాక.